Vijayanti Hospital. Tomorrow, 14th November is the Diabetic World Day. So, Sir Chepnattu, that is on the birth anniversary of the Frederick Banting. So, the diabetes there will be 4 pillars. One the diet, the 2 lifestyle management, 3 medication, and 4 the complications. Sir and Madam Chepnattu, the cardiovascular system, the nephrology and neurological complications ఎలా చేయాలని అని చెప్తున్నాను. సో దీంట్లో మెయిన్ డైట్ గురించి ఈరోజు చెప్తానికి ఏంటంటే, డైట్లో మనం ఉంచుకోండి బ్యాలెన్స్ డైట్ ఉండాలి. లైక్ మెయిన్గా మనం తీసుకోవాల్సింది లో కార్బోహైడ్రేట్ డైట్స్, దెన్ ఫాలోడ్ విత్ ది గుడ్ ప్రోటీన్ డైట్ షుడ్ బి అబౌట్ 20 to 25%, అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ ఫ్యాట్ షుడ్ బి హెల్తీ ఫ్యాట్స్ about 20 to 25% ఉండాలి. ద కార్బోహైడ్రేట్స్ ఏదైతే మన ఇండియన్లో ఎక్కువగా ఎందుకు డయాబెటీస్ చెప్తున్నారో, ఫ్యూచర్లో డయాబెటిక్ క్యాపిటల్ ఎందుకు అవుతుంది ఇండియా అంటే, మెయిన్ డైట్ ఇస్ కార్బోహైడ్రేట్స్. లైక్ వీట్, సౌత్ ఇండియన్స్ తీసుకునేది రైస్, నార్త్ ఇండియన్స్ తీసుకునేది వీట్ తీసుకుంటారు కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, రఫ్లీ అబౌట్ 60 to 70%. సో దాన్ని హెల్తీ డైట్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 40 to 50% తీసుకోగలిగితే ఇది చాలా మటుకు ఈ డయాబెటీస్ అనేది మనం రాకుండా ప్రివెంట్ చేసుకోగలం. ఒకటి 2 ద లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. 2 సార్ చెప్పినట్లు, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ పీపుల్ ఆర్ ఆల్ ది బెంచ్కి ఇట్లా కూర్చొని స్టూల్ వర్కింగ్ అవర్స్ ఎక్కువగా కూర్చొని చేస్తారు కాబట్టి సెడెంటరీ లైఫ్ ఉండటం వల్ల సో డయాబెటీస్ వచ్చే ఎక్కువగా కాంప్లికేషన్స్ వస్తుంది, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దాన్ని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో దాన్ని సింపుల్గా కొన్ని ఎక్సర్సైజెస్ మెయిన్లీ అబౌట్ 150 minutes పర్ వీక్ ఆఫ్ వాకింగ్ కానీ, యాక్టివ్ లైక్ జాగింగ్ కానీ, అలాంటివి ఏమన్నా రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ అలాంటివి ఒకటి చూసుకోవాలి. రెండోది ద సెకండ్ పార్ట్ డైట్. సో డైట్ కూడా దెర్ ఇస్ సమ్ లైక్ తీసుకోవడానికి మోర్ ఆఫ్ సింపుల్ డైట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. మెజారిటీ లైక్ సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే షుగరీ ఫార్మ్స్ కానీ, వైట్ ఐటమ్స్ లైక్ మైదా కానీ అలాంటివి మనం తీసుకుంటూ ఉంటాం. మైదా ప్రిపేర్డ్ ఫుడ్ కానీ అలాంటివి అవాయిడ్ చేయాలి. మోర్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ హోల్ వీట్, జవార్, జాగరి, రాగి అలాంటివి తీసుకోవాలి. సో దానివల్ల మనకు షుగర్ అనేది బాడీలో స్లోగా రిలీజ్ అవ్వటం వల్ల మనకి డయాబెటీస్ని ఒకవేళ వచ్చినా కూడా దానివల్ల మనకు కంట్రోల్ అవుతుంది. రేపంటే రాని వాళ్ళకి అది కొంచెం మనకి షుగర్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలం. సో మూడోది ఏంటంటే ప్రోటీన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్లో లైక్ మోర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ అండ్ చికెన్ అలాంటివి తీసుకోవాలి. వీలైనంతవరకు రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. లైక్ మటన్ కానీ లేకపోతే పోక్, బీఫ్ అలాంటివి తీసుకున్న వాళ్ళు అది అవాయిడ్ చేయాలి. సో సెకండ్ ఈజ్ ఎగ్స్ అండ్ వెజిటబుల్స్లో మోర్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి. దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ విత్ ఫైబర్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ తీసుకుంటే ఈ డైట్ పార్ట్ కంట్రోల్ అవుతుంది. సో ఓవరాల్గా డయాబెటీస్ రాకుండా నివారించడానికి అండ్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడానికి ద మెయిన్ పిల్లర్ ఇస్ డైట్ విత్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. దాని తర్వాతనే వచ్చేది మెడికేషన్స్ అని వస్తుంది. మోర్ దెన్ దట్ the one most important pillar is education of the diabetes. So either diet and the related. Thank you. Sir,